తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన మొత్తం 16 బృందాలు 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లోని నందగిరి హిల్స్ లో ఉన్న మంత్రి నివాసంతో సహా మొత్తం 16 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో పాటు హిమాయత్ సాగర్ లోని పొంగులేటి ఫామ్ హౌస్, ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర బృందాలు అధికారంలో ఉన్న మంత్రి ఇంటిపై, అతనికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడి చేయడం అధికార వర్గాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తం 16 బృందాలు ఢిల్లీ నుంచి వచ్చాయి. ఏకకాలంలో 16 చోట్ల ఈడీ సోదాలు అనేది కొనసాగిస్తోంది. ఎలా చూడొచ్చు మనం? సడన్ గా ఈ ఈడీ సోదాలు ఏంటి అనేది ఒక చర్చగా మారింది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఈరోజు ఏకంగా 16 చోట్ల ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పొంగులేటి నివాసం వద్ద ఉన్నాము. ఈ నివాసంతో పాటు హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి పొంగులేటి ఫామ్ హౌస్, తన రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీలు, తన బంధువుల నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం ఉదయం నుంచి ఏకకాలంలో దాదాపు 16 చోట్ల 16 బృందాలు మాత్రము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు, ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం మనం గతంలో చూసాం. ఎన్నికల సమయంలో నవంబర్ 3వ తారీఖున పొంగులేటి నివాసంలో అప్పుడు ఐటీ అధికారులు పెద్ద ఎత్తున ఎన్నికల విషయంలో లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారని వచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో అప్పట్లో ఐటీ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా గతంలో సోదాలు చేశారు. ఇటీవల కాలంలో తన కుమారుడు ఈ వాచీలు, విదేశాల నుంచి వాచీలు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున అటు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత అప్పుడు ఈడీ అధికారులు కూడా గతంలో సోదాలు చేశారు. మొత్తం మీద ఇప్పుడు మరొకసారి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కేసుల విషయంలో కావచ్చు, మరోవైపు ఇప్పుడు మాత్రం సోదాలు మాత్రం చేయడం, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో ఏకంగా ఒక మంత్రి నివాసంలో సోదాలు చేయడం మొత్తం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పొంగులేటి నివాసంలో ఉదయం నుంచి కూడా సిఆర్పీ కేంద్ర బలగాల ఆధీనంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. సోదాల్లో మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలు, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీల వివరాలు, మరోవైపు ఇతను చేసినటువంటి అన్ని వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా కూపీలు అవుతున్నాయి. ఇప్పటివరకు జరిపినటువంటి ఈడీ సోదాల్లో అప్పుడు కొన్ని కీలక పత్రాలు కూడా, డాక్యుమెంట్స్ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారుల ప్రత్యేక బృందం మాత్రం 16 బృందాలు 16 చోట్ల హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి పొంగులేటి ఫామ్ హౌస్తో పాటు మరోవైపు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలు, తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నివాసాలు, తన నివాసాల్లో కూడా ఈడీ అధికారులు మాత్రం ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రము కంటిన్యూ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మంత్రి కార్యాలయం నుంచి, అంటే తన మంత్రి క్వార్టర్స్ నుంచి తన నివాసానికి వెళ్ళాడు. నివాసంలో ఈడీ అధికారుల సమక్షంలో మాత్రం ప్రస్తుతం అయితే మంత్రి కూడా ఉన్నాడు. తన సమక్షంలో మాత్రం ఈడీ అధికారులు సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. జన్సన్, అలాగే సునీల్, ఈ సోదాలు ఎన్ని గంటల వరకు కొనసాగే ఛాన్స్ ఉంది? అలాగే హైదరాబాద్ లో అధికార కాంగ్రెస్ నేతల్లో కూడా కొంత అర్జుడి మొదలైందని చెప్పొచ్చు. సడన్ గా ఈడీ సోదాలకు దిగడంతో ఎందుకు పొంగులేటి మీదే ఫోకస్ చేసింది? ఇంతవరకు ఏమైనా ఆరోపణలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరైనా సమాచారం అందించారా? ఎలా చూడొచ్చు? ఎన్నికల సమయంలో నవంబర్ 3వ తేదీన రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీల ఆర్థిక లావాదేవీలపై అప్పట్లో ఐటీ అధికారులతో పాటు ఈడీ అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. దాంతోపాటు మరోవైపు ఈడీ అధికారులు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అది కూడా ఒక మంత్రిగా, సాక్షాత్ రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సోదాలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అలజడైతే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పొంగులేటి నివాసంలో మాత్రం ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మంత్రి పొంగులేటి హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్తో
పాటు తన నివాసాలు, తన కుటుంబ సభ్యుల నివాసాలు, తన కంపెనీల్లో కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 ప్రత్యేక బృందాలు 16 చోట్ల మాత్రము ఏకకాలంలో 16 చోట్ల ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు అనేది కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీలో గతంలో అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగినటువంటి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే గతంలో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు గతంలోనే కేసు నమోదు చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎన్నికల తర్వాత అది కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇప్పుడు సోదాలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ నేతల్లో కూడా కొంత అలజడి అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, అటు కేంద్ర బలగాల ఆధీనంలో సోదాలు అనేది కంటిన్యూ కొనసాగిస్తున్నది. మరి దీనిపై సోదాలని పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు కానీ గతంలో మనం చూసాం సోదాలు 2 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సోదాలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు నోటీసులు కూడా జారీ చేసిన దాఖలు కూడా మనం గతంలో చూసాం. అదేవిధంగా ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నివాసాల్లో సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అతనికి మరి నోటీసులు ఇస్తారా, ఈ రోజుతో కంప్లీట్ అవుతాయా లేదా రేపు మళ్ళీ కంటిన్యూ కొనసాగుతాయా, కంప్లీట్ అన్ని కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు ఒక పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే సోదాలు అనేది కంటిన్యూగా కొనసాగుతున్నాయి. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, మనం ఈ విజువల్స్లో చూడొచ్చు, హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నటువంటి నివాసం దగ్గర కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఏకకాలంలో మొత్తం 16 ప్రాంతాల్లో ఈడీ అనేది సోదాలు కొనసాగిస్తుంది. ఇదివరకే ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలకు దిగింది. దీంతో అధికార కాంగ్రెస్ నేతల్లో కొంత అలజడి మొదలైంది. దీంతో వారు అలర్ట్ అవుతారా, ఏం చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మరికొన్ని గంటల పాటు కూడా ఈడీ సోదాలు కొనసాగే ఛాన్స్ ఉంది. ఈడీ సోదాలు కొనసాగిన అనంతరం మీడియా ముందుకొచ్చి క్లియర్ కట్గా డీటెయిల్స్ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ప్రస్తుతం ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి మొత్తం 16 బృందాలు రంగంలోకి దిగాయి. ఏకకాలంలో 16 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని నందగిరి హిల్స్లో ఉన్న మంత్రి నివాసంతో సహా మొత్తం 16 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. పోలీసుల భద్రత మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోదాలు కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు. జూబ్లీ హిల్స్లోని మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. దీంతో హిమాయత్ సాగర్లోని ఉన్నటువంటి పొంగులేటి ఫామ్ హౌస్ కావచ్చు, ఆయన కుమార్తె ఇల్లు కావచ్చు, బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర బృందాలు అధికారంలో ఉన్నటువంటి మంత్రి ఇంటిపై, అతనికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడి చేయడం, సోదాలు చేయడంతో అధికార వర్గాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.